మంగళగిరి సీకే హై స్కూల్ ప్రాంగణంలో వాలీబాల్ శిక్షణ శిబిరం ఆరంభమైంది. ప్రభుత్వ స్కూల్స్ పిల్లల కోసం ప్రత్యేకంగా వేసవి సెలవుల్లో ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ చింతక్రింది కనకయ్య, వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజ్ కార్యదర్శి దామర్ల వెంకట నరసింహం, పీఈటీలు గంగోత్రి సాయి, తరగం రవి, రిటైర్డ్ పీఈటీ యలమంచలి రాజశేఖర్ పాల్గొని మాట్లాడారు. ఈ రోజు నుంచి సీకే హై స్కూల్ జూనియర్ కాలేజీలో మా మేనేజ్మెంట్ సహకారంతో ఈరోజు నుంచి సమ్మర్ క్యాంప్ వాలీబాల్ జరుగుతుంది. ఇక్కడ ఒక 20 డేస్ పైగానే ఈ క్యాంపు నిర్వహించాలనుకుంటున్నాం. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ క్యాంపు నిర్వహించాలి. పరీక్షలు అయిపోతాయి. పరీక్షలు అయిపోయిన తర్వాత ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్లకి టీవీలకి అతుక్కుపోకుండా వాళ్ళలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇది కొంచెం వ్యయమైనప్పటికీ మా మేనేజ్మెంట్ సహకారంతో ఇక్కడ నిర్వహించాలంటే గట్టి పట్టుదలతో ఈ క్రీడలను ఇక్కడ బాలబాలికలకి మరీ ముఖ్యంగా 5వ తరగతి పిల్లల దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరిగింది. చాలా ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. చాలా ఉత్సాహంగా ఉన్నారు. పిల్లల్ని ఇలా ఉత్సాహంగా చూస్తుంటే ఇలా ఉత్సాహం కనుక వాళ్ళు చూపించగలిగితే ప్రతి సంవత్సరం మా మేనేజ్మెంటు తప్పకుండా నిర్వహిస్తుందనే మాట మాత్రం చెప్పారు. తప్పకుండా వచ్చే సంవత్సరాల్లో కూడా ఈ క్యాంపు తప్పకుండా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం. సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ వాలీబాల్లో మా పాఠశాల నుంచి వెళ్ళినటువంటి మా టీము మన పెడగాలో యూనివర్సిటీలో నిర్వహించినటువంటి క్యాంపులో సమ్మిట్లో మా వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వాలీబాల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది. మా స్కూల్కి అది ఎంతో గర్వకారణం. ప్రతిరోజు పాఠాలతోనే కాకుండా కుస్తీ పడకుండా క్రీడలతో కూడా ఎలా కుస్తీ పడాలి, ఎలా పోటీల్లో నెగ్గుకు రావాలి, ఈ క్రీడా స్ఫూర్తి చదువులో కూడా ఉండేటట్లుగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఈ పాఠశాలలో. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్నట్టు మా కోచ్ రవి చాలా కమిట్మెంట్తో ఈ క్రీడలన్నింటినీ కూడా వాలీబాలే కాదు మిగతా క్రీడలన్నింటినీ కూడా తీసుకొని బాగా నిర్వహిస్తున్నారు.